హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకు తాజా సమాచారం అండి. ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు విడుదల. ఈ తీర్పుకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే ఉద్యోగ పెన్షనర్లతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే భారతదేశ అత్యంత గూఢచార రహస్య విభాగమైనటువంటి రా, రా అంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్‌లో పనిచేసిన ఒక అధికారికి సంబంధించి ఢిల్లీ హైకోర్టు జనవరి 7, 2026న ఒక అత్యంత కీలకమైన మరియు సంచలనాత్మకమైన తీర్పు వెలువరించింది. సో, వ్యక్తుల వ్యక్తిగత గోప్యతను గౌరవిస్తూ పేర్లను వెల్లడించకపోయినప్పటికీ ఈ కేసులోని అంశాలు మనకు చాలా రిలేటెడ్‌గా అంటే సామాజిక పరంగా, చట్టపరంగా ఎంతో చర్చనీయాంశంగా అయితే మారాయన్నమాట. అంటే ఇది ట్రెండింగ్ టాపిక్ అన్నమాట. ఆ అధికారి 1972లో ఒక బాధ్యతాయుతమైన ఆఫీసర్‌గా రా విభాగంలో విధులు విధులలో చేరారు. అంటే జాయిన్ అయ్యారన్నమాట. ఆయన వృత్తిపరంగా ఎంతో కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్న తరుణంలో 1982లో ఆయనకు వివాహమైంది. అయితే విధి వైపరీత్యం వల్ల 1983లో ఒక కుమార్తె జన్మించిన వెంటనే దంపతుల మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. దీంతో ఆ దంపతులు విడివిడిగా ఉండటం ప్రారంభించారు. భార్య విడాకులు ఇవ్వడానికి నిరాకరించినప్పటికీ తన బిడ్డను తీసుకొని కుమార్తెకు భర్తకు ఆ భార్య ఏదైతే ఉందో భర్తకు దూరంగా వెళ్ళిపోయిందనమాట. అంటే విడాకులు ఇవ్వలేదు. అలాగని కలిసి ఉండలేదు. భర్త నుండి ఆ బిడ్డను తీసుకొని దూరంగా వెళ్ళిపోయింది. చట్టపరంగా విడాకులు లభించని ఆ క్లిష్ట పరిస్థితుల్లో సదరు అధికారి 1983 డిసెంబర్ ప్రాంతంలో మరొక మహిళతో సహజీవనం లివ్ ఇన్ రిలేషన్‌షిప్ ప్రారంభించారనమాట. 1983 డిసెంబర్ ప్రాంతంలో. అంటే ఆమె వెళ్ళిపోయిన సంవత్సరంలోనే. ఈ సుదీర్ఘ సహజీవనం వల్ల వారికి ఒక కుమారుడు మరియు ఒక కుమార్తె కూడా జన్మించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఆయన మొదటి భార్య 1990లో డిపార్ట్‌మెంట్‌కు ఫిర్యాదు చేసింది. దేశ భద్రతకు సంబంధించిన కీలకమైన రా విభాగంలో ఉంటూ ఇలాంటి అక్రమ సంబంధాలు కొనసాగించడం నిబంధనలకు విరుద్ధమని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై స్పందించిన డిపార్ట్‌మెంట్ రూల్ 36 కింద విచారణ చేపట్టింది. ఆ విచారణలో సదరు అధికారి ఎక్కడ నిజాన్ని దాచలేదు. అంటే తన భార్య విడాకులు ఇవ్వటం లేదని, అందుకే తాను మరొక మహిళతో కలిసి ఉంటున్నానని, తమకు పిల్లలు కూడా ఉన్నారని నిజాయితీగా ఒప్పుకున్నారు. దీనిని క్రమశిక్షణా రాహిత్యంగా పరిగణించిన డిపార్ట్‌మెంట్ శిక్షగా ఆయనకు 4 స్టేజ్‌ల పాటుగా ఇంక్రిమెంట్‌లను కట్ చేసింది. అలాగే కాలక్రమేణా ఆయన తన వృత్తిలో కొనసాగుతూ 2011లో పదవీ విరమణ పొందారు. అయితే 2009 ప్రాంతంలో ఒక కీలక గూఢచారి మిషన్‌లో భాగంగా ఆయన విదేశాలకు వెళ్ళవలసొచ్చింది. ఆ సమయంలో తనతో పాటు ఉంటున్న మహిళను అంటే సహజీవనం చేస్తున్న భాగస్వామిని, పిల్లలను కూడా తీసుకెళ్లడానికి ఆయన ప్రభుత్వం నుండి డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. సాధారణంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు మరియు ప్రభుత్వ ఉన్నతాధికారులకు మాత్రమే ఇచ్చే ఈ పాస్‌పోర్ట్ ఒక వ్యక్తి ప్రభుత్వ ప్రతినిధి అని సూచిస్తుంది. తాను 30 ఏళ్లుగా ఆమెతోనే ఉంటున్నానని, గతంలో ఈ విషయంలో తాను శిక్ష అనుభవించానని, కాబట్టి ఆమెను భార్యగా గుర్తించి పాస్‌పోర్ట్ మంజూరు చేయాలని ఆయన కోరారు. అయితే డిపార్ట్‌మెంట్ అనుమతి నిరాకరించినప్పటికీ ఆయన డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్ పొందారన్న కారణంతో డిపార్ట్‌మెంట్ మరోసారి ఆయనపై క్రమశిక్షణా చర్యలు చేపట్టింది. పదవీ విరమణ తర్వాత ఆయనకు రావాల్సిన పెన్షన్ మరియు ఇతర ప్రయోజనాల్లో ఏకంగా 50% కోత విధిస్తూ డిపార్ట్‌మెంట్ కఠిన నిర్ణయం తీసుకుంది. దీనిని సవాల్ చేస్తూ ఆయన 2012లో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ క్యాట్‌ను ఆశ్రయించారు. కానీ అక్కడ కూడా ఆయనకు చుక్కెదురైంది. ట్రిబ్యునల్ డిపార్ట్‌మెంట్ నిర్ణయాన్ని సమర్థించింది. పట్టు వదలని ఆ మాజీ అధికారి ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ చేశారు.
సుదీర్ఘ విచారణ అనంతరం జస్టిస్ నవీన్ చావ్లా మరియు జస్టిస్ మధు జైన్‌లతో కూడినటువంటి ధర్మాసనం ఈ కేసులో మానవీయ కోణాన్ని మరియు చట్టపరమైన పారదర్శకతను పరిగణలోకి తీసుకుంది. న్యాయమూర్తులు తమ తీర్పులో ఒక కీలక విషయాన్ని స్పష్టం చేశారు. సదరు అధికారి దొంగచాటుగా ఏమీ చేయలేదు. తన వ్యక్తిగత జీవితం గురించి, సహజీవనం గురించి డిపార్ట్‌మెంట్‌కు ముందే తెలుసని మరియు ఆ విషయంలో ఆయన ఇప్పటికే శిక్ష అనుభవించారు. ఒకే తప్పుకు 2 సార్లు శిక్షించడం సరికాదని, అలాగే 30 ఏళ్లుగా ఒకే వ్యక్తితో తోడుగా ఉంటున్నప్పుడు ఆ విషయాన్ని దాచకుండా రెగ్యులరైజ్ చేసుకోవాలని ఆయన చేసిన ప్రయత్నాన్ని తప్పు పట్టలేమని కోర్టు అభిప్రాయపడింది. కేవలం సాంకేతిక కారణాలతో ఆయన పెన్షన్‌ను ఆపడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ నిలిపివేసిన 50% పెన్షన్ మరియు ఇతర ప్రయోజనాలన్నిటినీ 6% వడ్డీతో కలిపి 3 వారాల్లోగా చెల్లింపులు చేయాలని ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పిచ్చింది. ఈ తీర్పు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. ఎందుకంటే ఇది వ్యక్తిగత సంబంధాలు మరియు వృత్తిపరమైన నిబంధనల మధ్య ఉన్నటువంటి సన్నని గీతను విశ్లేషించడమే కాకుండా ఉద్యోగుల హక్కులను కాపాడింది. ఈ కేసు ద్వారా సహజీవనం అంటే సున్నితమైన అంశాలలో న్యాయస్థానాలు ఎంతటి పరిమితితో వ్యవహరిస్తాయో మనకైతే ఈ కేసు ద్వారా అర్థమవుతోంది.